కారణత్వాధికరణము. నీ శుద్ధుల్లో చాలా భేదాలున్నాయే. ఒక చోట ఒకటి కారణం అంటాడు, ఇంకో చోట ఇంకోటి అంటాడు, ఒక చోట ఇలాగొచ్చిందంటాడు, ఇంకో చోట అలాగొచ్చిందంటాడు. మరి బ్రహ్మలో సమన్వయం ఎలా చేస్తున్నావు నువ్వు? కనుక నాది సరికాదన్నావు, నువ్వు సరికాదు. అక్కడ కాళిదాస్కి పెళ్లి చేసేటప్పుడు ఆ రాజకుమారి ఉందే, ఏం మాట్లాడదు ఇతనంట. అది చాలా పెద్ద పండితురా. సరే ఎవరు తీసుకొచ్చినా శాస్త్రంలో ఓడించేసారు. సరే వీళ్ళు చూశారు, ఒక మూర్ఖుని వీళ్ళు దీనికి అంటగట్టాలి అని. ఆ కాళిదాసు ఏం చేస్తాడు, ఏ చెట్టు మీద కూర్చున్నాడో ఆ చెట్టుని కొడుతూ ఉంటాడు. వాడికి నచ్చ చెప్పారు, ఒరే నీకు రాజకుమార్తో పెళ్లి చేస్తావు, నువ్వు మాట్లాడదు, ఉరికిన సంజ్ఞం చేయరా, నువ్వు సంజ్ఞం చేస్తే మేము దానికి అర్థం చెప్పుకుంటాం. వాడు అవతల వాడు అన్నాడు, బ్రహ్మం ఒకటా రెండా అని ఒకటి చూపించాడు. వీడు అనుకున్నాడు, వీడు నా ఒక కన్ను పొడుస్తాడు, నేను నీ 2 కన్నులు పొడుస్తాను అన్నాడు. అలాగే నువ్వు నాది కాదన్నావు, నువ్వు కాదు, సరికాదు. అది ఈ ప్రకృతి ఏంటి. అందుకని కారణత్వాధికరణం. సరే అశబ్దం అన్నావు, అజాశబ్దం కాదన్నావు, అవ్యక్త శబ్దం కాదన్నావు, పంచజన శబ్దం కాదన్నావు. మా సాంఖ్యం గురించి మీ వేదాల్లో చెప్పలేదు. మరి మీ వేదాల్లో కూడా అనేక విరోధాలు ఉన్నాయి కదా. కనుక భ్రమలో సమన్వయం కాదు, నీ మతం కూడా సరికాదు. పరస్పర విరుద్ధత్వాత్ అంటే ఇలాగా ఆక్షేప సంగతి. దీనికి విచారణే విషయం ఏమిటి? సమన్వయం. బ్రహ్మలో మీ వేదాంత వాక్యాలకి సమన్వయం లేదు. సంశయం ఏమిట్రా అంటే నీది జగజ్జన్మాది కారణం ఏదైతే చెప్పావో అది వేదాంత వాక్యంలో బ్రహ్మం అంటున్నావో దానికి ప్రమాణం ఉందా లేదా? సంశయం. వేదాంత వాక్యాల్లో జగతికి కారణం బ్రహ్మ అన్నాం, దీనికి ప్రమాణం ఉందా లేదా? ఇది సంశయం. మరి నీ పక్షం ఏమిటి అంటే ఈ వేదాంత వాక్యంలో పరస్పరము విరోధం కనిపిస్తోంది కనుక కారణం బ్రహ్మము కాదు, మా ప్రధానం కాదన్నాం, అందుకని నీ బ్రహ్మ కాదు. అది వాడి శంక. ఎందుకని? సృష్టి క్రమంలో చాలా విరోధాలు ఉన్నాయి. తైత్రీయంలో ఒకలా చెప్తే చాంద్రుల్లో ఇంకోలా చెప్తారు. అందుకని ఈ బ్రహ్మ కారణత్వం అని చెప్పావే, అందులో శృతుల్లో చాలా తేడా. ఒకచోట అవ్యాకృతం అన్నారు, ఇంకొక చోట అసత్ అన్నారు. అసదేవ ఇదమగ్రే ఆసీత్, సదేవ సోమీదమగ్రే ఆసీత్. ఇలాగా చాలా చోట్ల చాలా రకాలుగా చెప్పారు. సృష్టి కారణం గురించి కూడా విరోధాలు కనిపిస్తున్నాయి శృతుల్లో. సృష్టి క్రమంలో కూడా విరోధాలు కనిపిస్తున్నాయి. ముందు సృష్టి కారణాన్ని గురించి చెప్పుకుందాం. సృష్టి కారణం గురించి విభిన్నంగా చెప్పారు కనుక నీ వేదాంత వాక్యాలు బ్రహ్మలో సమన్వయము కావు అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు, ఈ కారణ సంబంధమైనటువంటి విరోధాలు
ఇది స్మృతిపాదం, దీని తర్వాత తర్కపాదం, దాని తర్వాత వేదపాదం వస్తుంది. అక్కడ కారణానికి సంబంధించినటువంటి విరోధాలు అక్కడ పరిహారం చేస్తాం. మరి ఇక్కడ బ్రహ్మంలో సమన్వయం అవుతున్నాయి కనుక ఇక్కడ సమన్వయానికి ఏమి విరోధం లేదు అనేది సమన్వయం గురించి ఇక్కడ చెప్తాము. అది లేదు, సమన్వయం గురించి అడిగాడు. వాడన్నాడు ఈ కారణం వేరువేరుగా చెప్పడం వల్ల సమన్వయం కాదు అన్నాడు. సమన్వయం ముందు చెప్తాం, కారణం తర్వాత చెప్తాం అన్నారు. సరే, దీనికి టీకాకారులు ఏంటంటున్నారు? యోయం వేదాంత సమన్వయో జగత్కారణ విషయ సార్ధైస్త్రిభిపాదే ప్రతిపాదితః. సార్ధ త్రిభిపాదే అంటే 4.5. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఎంత అయింది? 4.5. 4 పాదాలు 1.5 3 కలిపి ఎంత అయింది? 4.5. నువ్వు ఇంతవరకు బ్రహ్మలో సమన్వయం అవుతున్నాయని చెప్తున్నావే, ఇంతవరకు ఈ 4.5 పాదాల్లో చెప్పింది సార్ధత్రిభిపాదే ప్రతిపాదితః తం ఆక్షిప్య, ఇంతవరకు చెప్పిన దాన్ని ఆక్షేపణ చేస్తూ సమాధాతం అయం ఆరంభ. వాడు ఆక్షేపణ చేస్తాడు, సమన్వయం కాదంటాడు. దాని నా యుక్తో అయం సమన్వయ, నీ వేదాంత వాక్యాలని బ్రహ్మలో సమన్వయం కావట్లేదు, బ్రహ్మ కారణం చెప్పట్లేదు. వేదాంతేషు బహుశో విరోధ ప్రతీతే, విరోధం చాలా కనిపిస్తుంది. అంటే ఏంటంటే విరోధాభాసం బాగు, ఇది విరోధం కాదు. ప్రమాణస్యైవ దుస్సంపాద్యత్వాత్, మరి ఇదే ప్రమాణమని చెప్పడానికి కూడా కానీ ఏమి మాకు తోవ కనిపించట్లేదు. అంటే ఎలాగా? ఆత్మన ఆకాశ సంభూత తైత్రీకంలో వేదాదీన్ ప్రతి సృష్టిత్వం శ్రూయతే ఛాందోగ్య తేజో అసృజత అన్నది మొదటి విరోధం. ఐత్రేకంలో ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాలన్నీ ముండకంలో ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ఈ ఆత్మ నుండి ప్రాణం ఉత్పత్తి చెందింది. ఇది ప్రాణాదీన్ ప్రతి న కేవలం కార్యద్వారేణ విరోధ కింటు కారణ స్వరూపోపన్యాసేపి. ఈ విధంగా జగత్ సృష్టి చేసినటువంటి కార్యాల సంబంధించిన శృతివాక్యాల్లోనే విరోధం ఉందని కాదు, కారణ సంబంధి వాక్యాల్లో కూడా విరోధం ఉంది. సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ ఈ ఛాందోగ్యం, అసద్వాయుధమగ్ర ఆసీత్ తైత్రీయంలో, ఆత్మవాయుధమేక ఏవ అగ్ర ఆసీత్. ఇలాంటి తేడాలన్నీ కనిపిస్తున్నాయి కారణం గురించి కార్యం గురించి కూడా. కనుక బ్రహ్మలో సమన్వయము లేదు. ఇది ప్రాప్తే భూమ. ఇప్పుడు వేదాంతులు చెప్పేది ఏమిటి? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అంటే ఏమిటి? కారణం సత్యము, కార్యము మిథ్య. ఒకడు తాడు మీద పాము చూడొచ్చు, ఇంకొకడు మాల చూడొచ్చు, ఇంకోటి భూచిత్రం చూడొచ్చు, ఇంకొకటి జలప్రవాహం చూడొచ్చు, ఇంకోటి కర్ర చూడొచ్చు. చూసేవాడు తప్ప అక్కడ ఉన్న వస్తువు తప్ప చూసేవాడు. నువ్వేమైనా చెప్తూ ఉండు. కార్యానికి మేము ప్రసిద్ధమివ్వము, కార్యాన్ని మేము ఒప్పుకోవట్లేదు. ఆ కార్యం గురించి ఏమి చెప్పినా ఏమి పర్వాలేదు. అన్ని చోట్ల కారణం ఒకటే. ఏ శృతి తీసుకున్నా
సృష్టికర్త బ్రహ్మ ఒకడే. కనుక కార్య సంబంధమైనటువంటి విరోధాలు కనిపిస్తున్నాయి అన్నావే, అవన్నీ ప్రాతిభాషికాలు ఎలా కనిపిస్తే ఏమి, అలాంటి వదిలిపెట్టేయట్లేదు, దాన్ని కూడా సమాధానం చెప్తాం. కనుక ఇది ప్రాప్తే బ్రూమ భవతు నామ సృష్టిషు వేదాదిషు తత్క్రమేచి వివాద. సృష్టి క్రమంలో వివాదం ఉండని, ఏం పర్వాలేదు. వేదాదీనాం అతాత్పర్య విషయత్వాత్, ఈ సృష్టి చేయబడినటువంటి పదార్థంలో మాకు తాత్పర్యం లేదు. మరి ఏమిటి? అద్వితీయ బ్రహ్మబోధ ఏవా తదుపన్యాస. అద్వితీయ బ్రహ్మాన్ని గురించి చెప్పడానికే మేము ఈ శాస్త్రం మొదలుపెట్టాము, ఈ ఉపనిషత్తులను. తాత్పర్య విషయేతు జగత్సృష్టి బ్రహ్మణి న క్వాపి విరోధ. సృష్టి చేసేవాడు బ్రహ్మలో ఏమి విరోధం ఎక్కడా లేదు. క్వచిత్ సత్శబ్దేన ఉక్తస్య బ్రహ్మణో, ఒకచోట సత్శబ్దం చెప్పారు, అన్యత్ర సర్వజీవ స్వరూప వివక్షయా ఆత్మశబ్దేన విధానాత్. ఏదైతే సత్శబ్దం అని చెప్పారో దాన్ని జీవులందరినీ తీసుకుని జీవులందరి స్వరూపము ఆయన ఆత్మ అని చెప్పారు కదా. ఎత్తు అసత్శబ్దేన విధానం తదవ్యాకృత అభిప్రాయం. మరి అసత్శబ్దం చెప్పారు కదా. సత్శబ్దం అంటే బ్రహ్మ ఆత్మ అన్న బాగానే ఉంది, మరి అసత్శబ్దం చెప్పారు అంటే అంటాడు, నామరూపాలు ప్రకటము కానటువంటి, ప్రస్ఫుటము కానటువంటి, ఆవిర్భవించినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అసత్శబ్దం, అవ్యక్తం. నా వ్యక్తం ఇది అవ్యక్తం అంటే నామరూపాలు ఇంకా ఏర్పడలేదు. నతు అత్యంతాభావాభిప్రాయం, అసలు లేదని కాదు అవ్యక్తం అంటే, నామరూపాలు దానిలో లేవు, అందుకని అసత్శబ్దం. కథం అసత సజ్జాయేత అని ఇంకొంచెం, అసత్తు నుండి సత్తు అంటే జడము నుండి చైతన్యం ఎలా ఉత్పత్తి చెందుతుంది నాయన అని ప్రశ్న వేశారు కనుక చైతన్యం నుండి అన్ని ఉత్పత్తి అవుతున్నాయి. మరి అసశబ్ద వాచ్యం కానీ అవ్యక్త శబ్ద వాచ్యం కానీ నామరూపాలు ప్రకటము కానీ స్థితిని అవ్యక్తము అన్నారు అని. అభావస్య కారణత్వ నిషేధాత్, అభావం నుంచి భావము రాదు. మాయ అనుకోండి, లేకపోతే మాయ ఉపాధి కదా ఈశ్వరుడు. అసత్ అన్నప్పుడు మాయ విడిగా తీసుకోవడానికి వీల్లేదు కదా. మాయ ఉపాధి గల ఈశ్వరుడు కారణము. ఇంకా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు కానీ నామరూపాలు కానీ ఏర్పడినటువంటి పరిస్థితి. అసత్ అనేది ఈశ్వరుడికి ఉపయోగించలేము. ఉత్తి మాయ తీసుకోవడానికి కూడా వీల్లేదు కదా. మాయకి ఉత్తి మాయ ఏమి చేయలేదు. ఉత్తి మాయ అంటే ప్రధానం అయిపోతుంది. అందుకని ఈశ్వరీయ శక్తి అని చెప్తారా. ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు కానీ సూర్యుడి ప్రకాశము కిరణాలు వేరు కాదు, వేరుగా అనిపిస్తున్నారు. అందుకని జగత్ సృష్టికి మొదట ఉన్నటువంటి బీజావస్థ అవ్యక్తం. బీజావస్థ మాయతో కూడుకుని ఉంటుంది, విడిగా ఉండలేదు. ఈశ్వరుడే అనాలి. అసత్ అన్నా అంటే అంటే నామరూపాలు లేవు. మళ్ళీ చెప్పారుగా కథం అసత సజ్జాయేత, ఏది లేకపోతే దాని నుంచి ఏది ఉత్పత్తి అవుతుంది. అది గీతలో శ్లోకం ఉంది ఏంటి? సచ్చేత్ నాభావోపలభ్యతే, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే అసతః. అక్కడ అసత్ అంటే జడం, ఏమీ లేనటువంటి దాని నుంచి భావం ఏర్పడదు. నాసతో విద్యతే అభావం,
భావానికి అభావం లేదు, అభావం నుంచి భావము ఉత్పత్తి చెందదు. కనిపించడం కనిపించకపోవడం అక్కడ అభావం అంటే ఇక్కడ వీడు తీసుకున్న అర్థంలో తీసుకున్నట్లయితే ఏది లేకపోతే ఎలా సృష్టించబడుతుంది? ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, నీకు పాము ఎలా కనిపిస్తుంది? అధిష్టానం ఉండాలి కదా, అధిష్టానాన్ని భావము అన్నారు. అధిష్టానము భావం. అధిష్టానం ఏమిటి? చైతన్యం. అందుకనే మనం చెప్పాను ఏమిటి? ముందు చైతన్యము, చైతన్యంలో తాడును ఆరోపించావు, ఆరోపించిన తాడులో మళ్ళీ పామును ఆరోపించావు. ఏదో ఉంది అక్కడ, కానీ తాడు లేకుండా పాము కనిపించదు. తాడు ఉంటేనే పాము కనిపిస్తుంది. కారణమే కదా, ఆధారమే కారణం. ఆశ్రయం అన్నా, ఆధారం అన్నా, కారణం అన్నా, అది కారణము, ఇది కార్యం. తాడు కారణము, పాము కార్యం. ఇప్పుడు కార్యములో కారణం లేదు, కారణములో కార్యం ఉన్నది. కొండలో మట్టున్నట్టు కారణములో కార్యం అజ్ఞానం చేత కల్పించబడిందే కానీ కల్పితము కార్యం ఉండేటట్లయితే అదంతా ఒకటే కనిపించాలి కదా. అందుకని కార్యము కాబట్టి అది కల్పితమే కదా. కల్పితం. కల్పితము కారణం అజ్ఞానం కదా. అజ్ఞానము, కానీ అక్కడ ఏమి లేకపోతే నీకు కనిపించదు కదా. ఆధారం, అది ఆధారం అనండి, అలాగండి. కానీ మరి అజ్ఞానం ఎక్కడుంది? మనసులో ఉంది. అక్కడ కూడా అజ్ఞానం ఉంది. అక్కడ కూడా ఆత్మ అన్ని చోట్ల ఉండడం మూలాన అక్కడ అజ్ఞానం ఉంది, కానీ ఇక్కడ అజ్ఞానం ఉండడం మూలాన అక్కడ అజ్ఞానం ప్రతిబింబిస్తుంది. ఉన్నది కనిపించలేదు. ఇప్పుడు కారణము కార్యమని చెప్తారు ముఖ్య రూపంగా. దోషం అని కాదు, ఏదో ఒకటి ఉండాలి కదా, అది అధిష్టానం అంటాం. అధిష్టానము ఆధారం. మరి ఆధారం కల్పితము, అందుకని కారణము కార్యము అన్నారు. అధిష్టానము కారణము, అధిష్టానం మీరు చైతన్యాన్ని తీసుకోకుండా తాడును తీసుకుంటారు. అక్కడ ఉన్నదే చైతన్యం, తాడు ఆరోపించాను, తాడు కారణం ఉన్నారు. అంటే అజ్ఞానము కారణమే, ఇక్కడ అధిష్టానము కారణమే. అధిష్టానం లేకుండా అధ్యాసం లేదు, బ్రహ్మ లేకుండా ఇక్కడ మనం దృష్టాంతాన్ని పట్టుకుని వెళ్ళాడదు. బ్రహ్మ లేకుండా జగత్తు లేదు. దృష్టాంతం ఎప్పుడు ఏకదేశం కనుక ఇక్కడ చైతన్య బ్రహ్మం ఉంటేనే ప్రపంచం కనిపిస్తుంది. అందుకని దీన్ని కల్పితం అన్నారు. మరి కల్పితమైంది ఎందుకు కనిపిస్తోంది అంటే అజ్ఞానం కారణం. అచ్చా, ఏకవాక్యతాయా సుసంపాద్యత్వాత్. అందుకని అభావం నుంచి భావము ఏర్పడదు నాయన. అందుకని ఈ అసత్శబ్దం కానీ అవ్యక్త శబ్దం కానీ నామరూపములో ప్రకటము కాని స్థితి బీజావస్థ. సరి సూత్రాల కారణత్వాధికరణం అయింది. కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్టోక్తేః కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్ట ఉక్తేః కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్టోక్తేః 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 ఆకాశాదిషు కారణత్వేన వ్యపదిష్టేః. వ్యపదిష్టోక్తేః అంటే
ఈ ఆకాశాదులకు కారణం రూపంగా చెప్పారు. సృష్టించినటువంటి పదార్థాల్లో విరోధం ఉన్నప్పటికీ సృష్టికర్తలో విరోధము లేదు. ఎందుకని? యథా వ్యపదిష్టోక్తే. ఒక వేదాంత వాక్యంలో సర్వజ్ఞ, సర్వేశ్వర, సర్వాత్మ, ఏకో అద్వితీయ అని జగత్కారణత్వాన్ని చెప్పారు. ఇంకా మిగిలిన ఇదం సర్వమసతి ఇదం కించ సదేవ సౌమ్యదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం అని చాంద్రజ్ఞులు చెప్పారు. ఆత్మావాయుధమేకేవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషాత్ అని ఐత్రేయంలో చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ కార్య విషయమైనటువంటి విరోధము న వేదశ్రుతే. వేదపాదంలో మేము దీన్ని పరిహరిస్తాము. ఇక్కడ కారణంలో ఏ విధమైనటువంటి విరోధము లేదు. ఎందుకంటే సర్వజ్ఞ, సర్వాత్మ, ఏకో అద్వితీయ అని ఒకతోట జగత్కారణం చెప్పారు. దేనైతే అక్కడ చెప్పారో దాన్ని ఇదం సర్వం అసృజత, సృష్టించాడు. సృష్టించిన వాడు ఎవడో ఉండాలి కదా, అప్పుడేదో సృష్టించబడుతుంది. తర్వాత సదేవ సౌమ్యమగ్రాసీత్, ఆ సత్పదార్థమే ఉంది. ఆత్మా వాయుధమేకైవాగ్రాసీత్. ఈ విధంగా అన్నిట్లోనూ, అన్ని వేదాంత వాక్యాల్లోనూ సృష్టికర్త బ్రహ్మ ఒకడే అని చెప్పారు. తర్వాత కార్యాన్ని మేము ప్రతిపాదించట్లేదు. ఇప్పుడు చెప్పామే, అక్కడ పడున్నది తాడు, దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్తారు. ఒకడు బాగా తప్ప తాగి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి ఒక సాధకుడు పోయాడు. ఓహో, వీడు రాత్రిల్లా జపం చేసినట్టున్నాడు, ధ్యానం చేసినట్టున్నాడు, అందుకని ఇప్పుడు మత్తుగా నిద్రపోతున్నాడు. ఇంకోడేమో దొంగ, రాత్రిల్లా దొంగతనం చేసాడు, అందుకని ఇప్పుడు పడుతుంది. ఇంకోడు బాగా మందు తాగొచ్చాడు. ఓహో, నాలాగే వీడు తాగాడు, అందరూ పడుతుంది. అందుకని ఎవరి దృష్టితో వాళ్ళు చూస్తారు. ఏదైనా చెప్పచ్చు. అంటే ఏమిటి? ఉన్నది ఒకటైనా దృష్టి భేదం, ఒక్కొక్కడికి ఒక్కొక్కళ్ళ కనిపిస్తుంది. అదేవిధంగా మేము ఇక్కడ కారణాన్ని ప్రతిపాదిస్తున్నాం కానీ కార్యాన్ని ప్రతిపాదించట్లేదు. మొట్టమొదటే అధ్యాసం చెప్పాము, అధ్యాసం కల్పితమని చెప్పాము. ఈ కల్పితమైనటువంటి అధ్యాసం అజ్ఞానం మూలాన అని చెప్పాము. కనుక కార్యాన్ని మేము ఏ వేదాంతంలోనూ ప్రతిపాదించట్లేదు. కారణం ఏదైతే ఉందో అదే నువ్వు ఆత్మ. ఇంకా మరి దెబ్బలాటెందుకు కార్యం గురించి? వీళ్ళు అందుకనే ఈ మతాంతరాలు వాళ్ళని ఏం చేస్తారంటారంటే ఈ కార్యంలోనే అంతా దెబ్బలాట. దేవుడిది, దేవుడది, దేవుడిది. అప్రతిపాద్యత్వాత్, దీన్ని మేము ప్రతిపాదించట్లేదు, దేన్ని? కార్యాన్ని. తర్వాత ప్రతిపాద్యం ఏమిటి? అద్వయ బ్రహ్మం. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చోదిత అన్యథా. తర్వాత కారణము మట్టి. తర్వాత ఒక ఇనుప దానితో అనేక పదార్థాలు చేస్తారు, అన్నిట్లోనూ ఇనుపు ఉంది. తర్వాత అగ్ని నుంచి విస్ఫులింగాలు ఏ విధంగా అయితే సృష్టించబడ్డాయో అదేవిధంగా బ్రహ్మ నుంచి, ఇవన్నీ కూడా కారణం గురించి చెప్తున్నారు. తర్వాత మాండిక కారికలో చెప్పారు, ఉపాయస్వ అవతారాయ నాస్తి భేద కథంచన. ఇవన్నీ ఉపాయాల బ్రహ్మను చేరడానికి, అంతేకాని విరోధము ఏమీ లేదు. శృతి ప్రతిపాద్యో అద్వితీయ బ్రహ్మ.
శృతి ప్రతిపాద్య అద్వితీయ బ్రహ్మణి విరోధాభావ. శృతి దేన్నైతే నిర్ణయించి చెప్తోందో ఆ బ్రహ్మలో ఏ విధమైనటువంటి విరోధము లేదు. తర్వాత సూత్రం సమాకర్షాత్ 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 అంటే ఆకర్షించారు అని సమ్యక్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకొచ్చారు. ఏమిటది? తైత్రీయంలో చెప్పారు, అసత్వా ఇదమగ్ర ఆసీత్, అసదేవ ఇదమగ్రే ఆసీత్ చాంద్రోగ్యంలో చెప్పారు. సదేవ సోమిదమగ్రే ఆసీత్ మళ్ళీ చాంద్రోగ్యంలో చెప్పారు. ఈ విధంగా ఒకచోట అసత్ అంటారు, ఇంకో చోట సద్ అంటారు. మరి కారణంలో కూడా విరోధం కనిపిస్తోంది కదా అంటే అనభివ్యక్త నామరూపవాచికే వాచికేన అసశబ్దేన సథా కారణస్యేవ సమాకర్ష. అంటే నామరూపాలు ప్రకటము కాని అసశబ్దము సత్శబ్దము నుండే ఆకర్షించబడింది అని. నామరూప వ్యాకృత వస్తు విషయే ప్రయోగ సత్శబ్ద. నామరూపాలు దేని నుంచి అయితే ప్రకటమయ్యాయో దాని సత్శబ్దం అంటారు. తర్వాత నామరూపాల ఉత్పత్తికి ముందు దాన్ని అసదని ఊరికే గౌడ ప్రయోగంగా ఉపయోగిస్తారు. కనుక ఇక్కడ కారణములో ఏ విధమైనటువంటి విరోధము లేదు. కార్యసంబంధి విరోధము ముందు వియత్ ప్రకరణంలో వీధధికరణంలో చెప్తాము. ఇది అయిపోయింది. ఇప్పుడు